ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో కొత్తగా జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఈ జాబ్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ జాబ్ ఫ్రెండ్స్. విప్రో అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో వచ్చేసి ఈ ఇంటర్వ్యూకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏదైనా సరే స్పెషలైజేషన్ ఉంటే సరిపోతుంది. డిగ్రీలో ఏ స్పెషలైజేషన్ ఉన్నా పర్లేదు. డిగ్రీ క్వాలిఫికేషన్ అయ్యి పాస్ అవుట్ అయ్యి ఉండాలి. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో వచ్చేసి ఫ్రెండ్స్ ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ రిక్రూట్‌మెంట్ అనేది చేస్తున్నారు. మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే ఇమ్మీడియేట్‌గా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్ ఇంటర్వ్యూకొచ్చేసి స్పెషల్ స్కిల్స్ ఏముండాలి అంటే, ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్ యూసేజ్. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎక్సెల్ మీద కూడా అవగాహన ఉండాలి అని చెప్పి అంటున్నారు ఫ్రెండ్స్. నాలెడ్జ్ ఆఫ్ ఆన్‌లైన్ ఫ్రాడ్స్. ఆన్‌లైన్ ఫ్రాడ్స్ గురించి కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ మీకు లేకపోయినా కూడా అక్కడ మీకు ట్రైనప్ చేస్తారు వాటి గురించి. కాకపోతే కంప్యూటర్ నాలెడ్జ్ ఇంకా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే అడుగుతున్నారు. మీకు ఇంటర్వ్యూలో గూడా ఇంగ్లీష్‌లోనే కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి మీరు ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే విధంగా ఇంటర్వ్యూకైతే ప్రిపేర్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వర్కింగ్ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ ఫర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఆఫీస్‌లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ ఇంకా ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. నైట్ షిఫ్ట్‌లు కూడా ఉంటాయి. రొటేషనల్ షిఫ్ట్స్ అంటే ఏ, బి, సి అని చెప్పి 3 షిఫ్ట్‌లలో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ నైట్ షిఫ్ట్. ఓకే. నెక్స్ట్ ఇంకా దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేషన్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో వచ్చేసి ఏ క్వాలిఫికేషన్ ఉన్న సారీ ఏ స్పెషలైజేషన్‌లో పాస్ అయినా పర్లేదు. డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో వచ్చేసి ఓన్లీ ఎంబీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ ఎంబీఏ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! సో, ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. గ్రాడ్యుయేషన్ అయితే ఎవరైనా సరే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 22, 23, 24 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అంతకుముందు అయిన పాస్ అవుట్ అయిన వాళ్ళనైతే తీసుకోవట్లేరు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే వాళ్ళని ప్రిఫరెన్స్ ఇస్తాము అంటున్నారు. సో, ఇంటర్వ్యూ ఒకవేళ మీకు ఓకే అయిపోతే సెలెక్ట్ అయిపోయారంటే ఇమ్మీడియేట్‌గా అయితే జాయిన్ అవుతానని చెప్పి చెప్పండి. ఒక 1 వీక్‌లో అయ్యే విధంగా ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే. ఇక్కడ చూడండి మీకు వర్కింగ్ డేస్ వచ్చేసి 5 డేస్ ఉంటాయి ఫ్రెండ్స్. వీక్‌లో 5 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 డేస్ అయితే వీక్ ఆఫ్ ఇస్తారు. రొటేషనల్ వీక్ ఆఫ్. అయితే ఇంకా ఇంటర్వ్యూ డేట్ చూడండి ఫ్రెండ్స్. 22 జనవరి నుంచి 24 జనవరి ఈ 3 డేస్ అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్‌లోనే. దీనికి సంబంధించిన లొకేషన్ కూడా చెప్తాను. ఇక్కడ చూడండి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 1:00 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మీరు వితిన్ 10 లోపు అయితే మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. మార్నింగ్ ఫస్ట్ అవర్‌లోనే ఇంటర్వ్యూ కంప్లీట్ చేసేస్తున్నారు కాబట్టి 1 వరకి. 10 లోపు అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉన్నారంటే మీకు అర్లీగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ చూడండి. విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203 115/1 ఐఎస్‌బి రోడ్ అపోజిట్ డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నానక్రమ్ గూడ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ లొకేషన్‌కి వెళ్ళేసి 22, 23, 24 ఈ 3 డేస్‌లో అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు ఈ లొకేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను అక్కడైతే మీకు ఈ లొకేషన్ అయితే నేను కామెంట్‌లో మెన్షన్ చేస్తాను. మీకు ఒకవేళ ఈ లొకేషన్‌కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే. ఓకే. ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. రీసెంట్ అంటే లాస్ట్ 6 మంత్స్‌లో దిగిన ఫోటోస్ అయితే అడుగుతున్నారు. అలాగే ఒరిజినల్ ఇంకా జిరాక్స్ ఆధార్ కాపీస్ అడుగుతున్నారు. ఒరిజినల్ ఆధార్ కార్డ్ అలాగే జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ జిరాక్స్ కాపీస్. ఓకే. ఈ డాక్యుమెంట్స్ అయితే సరిపోతాయి. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు. ఓకే. మీకు ఇంకా దీంట్లో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే
వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నేను రెగ్యులర్‌గా జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంది. అలాగే మీకు వీడియో నచ్చితే ఒకవేళ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.